హలో ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు భవానీవాడ సినిమాకి వెళ్ళినాము. మీరు చూడొచ్చు, సినిమా అయిపోయిన తర్వాత పబ్లిక్ టాక్ అయితే తీసుకుంటున్నారు మీడియా వాళ్ళు. సినిమా చూసి అయితే పబ్లిక్ అయితే పోతున్నారు. సినిమా చూసిన వాళ్ళందరూ అయితే బాగుందని అంటున్నారు హర్రర్ మూవీ జోనర్లో. సో మీ దగ్గరలో ఉంటే మీరు కూడా వెళ్ళి చూడండి. ఇక్కడ చూడొచ్చు మనం అందరైతే హీరోయిన్ పూజ గారు అలాగే నేను అందరం అయితే బయట చేయడం జరుగుతుంది మీడియా వాళ్ళకి. చాలామంది సోషల్ మీడియా వాళ్ళు రావడం జరిగింది. సోషల్ మీడియా వాళ్ళందరికీ బయట చేయడం జరిగింది. చిన్న సినిమాలలో మంచి సినిమా అని చెప్పేసి అందరు అంటున్నారు. అంటే చాలా చిన్న బడ్జెట్లో చిన్న సినిమాగా రిలీజ్ అయినటువంటి భవానీవాడు మంచి టాక్ని అయితే అందుకుంది. చూస్తున్నారు కదా, చాలామంది అయితే హర్రర్ మూవీ లవర్స్ అయితే థియేటర్కి వచ్చేయడం జరిగింది. అలాగే వాళ్ళతో పాటు మేము కూడా సినిమాకి వెళ్ళడం జరిగింది. మేమందరం కాస్ట్ అండ్ క్రూ అయితే వాళ్ళతో పాటు సినిమా చూడడం జరిగింది. వాళ్ళందరూ సినిమా చూసి అయితే ఇంకా ఇప్పుడు చాలామంది బయటికి వచ్చి బయలుదేరుతున్నారు. సో సినిమా చూసిన వాళ్ళు కూడా అందరు బాగుందని చెప్పి పబ్లిక్ టాక్ చెప్పడం జరిగింది. ఇంకా చాలా మీడియాలలో అయితే పబ్లిక్ టాక్ గురించి అంత క్లుప్తంగా ఉంది. సో మీరు కూడా దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళిపోయి భవానీవాడ సినిమాని అయితే చూడండి. ముఖ్యంగా హర్రర్ మూవీ లవర్స్ అయితే సినిమాను వదులుకోకండి, చాలా బాగుంది సినిమా. ఇక మీ దగ్గరలో ఉన్న సినిమా థియేటర్లోకి వెళ్ళి చూస్తే మీకే తెలుస్తుంది నేను చెప్పింది ఏంటని. ముఖ్యంగా వైజాగ్కి చెందిన వాళ్ళకైతే ఇంకా చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఆ భవానీవాడ అనేది వైజాగ్లో ఉంటుంది కాబట్టి. సో సినిమా విషయానికి వస్తే సినిమా ఒక భవానీవాడ ఓపెనింగ్తో స్టార్ట్ అవుతుంది. అందులో గాయత్రి గుప్తా గారు ఒక పేషెంట్ని తీసుకొని అయితే అందులోకి వెళ్తుంది భవానీవాడలోకి. అక్కడ ఉన్నటువంటి పియోన్స్ వాళ్ళందరూ మాత్రం వద్దండి, ఇందులో చాలా వెళ్ళిన వాళ్ళు మాత్రం ఎవరు తిరిగి రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. సో అందులోకి వెళ్ళగానే గాయత్రి గుప్తా గారికి ఏమైంది అనేది మీరు తెరపైన చూడాల్సింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన స్టోరీ మళ్ళీ హీరోయిన్ లవ్ స్టోరీ ఉంటుంది. సాంగ్స్ ఉంటాయండి. నాలో నేను నీలో నేను అని ఒక సాంగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. 3 సాంగ్స్ బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ ఉంటుంది. ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్ స్టార్ట్ అయ్యే ముందు ఇంకా మనకు డెవిల్ ఎంటర్ అవుతుంది. ఇంటర్వెల్కి ముందు స్టార్టింగ్లో ఒకసారి డెవిల్ ఎంటర్ అయ్యి తర్వాత ఇంటర్వెల్ ముందు ఇంకా అక్కడి నుంచి హర్రర్ స్టార్ట్ అయితే ఎండింగ్ వరకు హర్రర్ సీన్స్ చాలా ఉంటాయి. ఇంకా సెకండ్ హాఫ్ అయితే చాలా అరుస్తున్నారు ప్రేక్షకులు అయితే సినిమాని చూసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్గా అని చదువుతున్నారు, మీరు కూడా చూడొచ్చు. సో మీరు సినిమా అంటే ఇట్లా హర్రర్ మూవీ లవర్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళండి. దయ్యం ఎందుకు పట్టింది ఏంటి అనేది ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో క్యారెక్టర్స్ కూడా చాలా ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్స్ వచ్చేసి అప్పారావు గారు, గణేష్ రెడ్డి హీరో గారు ఉన్నారుగా, తన మెయిన్ క్యారెక్టర్ చేయడం జరిగింది. సతీష్ గారు కూడా మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది సెకండ్ హాఫ్లో. అండ్ ఇంకా ఇందులో చాలామంది నటీనటులు నటించడం జరిగింది. మన పూజా గారు మెయిన్ లీడ్, తనే డెవిల్ క్యారెక్టర్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమాలో ముఖ్యంగా వచ్చేసి మన జబర్దస్త్ అప్పారావు గారు అండ్ సతీష్ గారు, గాయత్రి గుప్తా, గణేష్ గారు, పూజా గారు, అలాగే మీసం సురేష్, నేను ఇంకా చాలామంది ఉన్నారు. చూస్తున్నారు కదా, సినిమా అయిపోయిన తర్వాత అయితే అందరు ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాకి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇది టెక్నికల్ క్రూ వచ్చేసి సినిమాకి మనకు రైటర్ డైరెక్టర్ జీడి నరసింహ గారు, ప్రొడ్యూసర్ వచ్చేసి చంద్రకాంత్ సోలంకి గారు అండ్ జీడి నరసింహ గారు కూడా. అలాగే బ్యానర్ జీడిఆర్ మోషన్ పిక్చర్స్. ముఖ్యంగా మ్యూజిక్ వచ్చేసి నిస్సి జస్టిన్ అని చాలా బీజిఎం అయితే అద్దరగొట్టేశాడు. అండ్ ఇంకా కాస్ట్యూమ్ డిజైనర్ భవానీ గారు, అలాగే స్టిల్స్ కర్రీ రవిప్రకాష్, ఎడిటర్ వచ్చేసి నరేష్ బాబు, అలాగే ట్రైలర్ ఎడిట్ చేసింది మోహన్ గారు, అండ్ సౌండ్ ఇంజనీర్ నాగరాజు గారు, అలాగే లిరిక్స్ సందీప్ మీరాజ్, విజయేష్ గారు కూడా సాంగ్స్ రాయడం జరిగింది. అండ్ విజయేష్ గారు నటించడం కూడా జరిగింది. ఇందులో ఒక మంచి పాత్ర కూడా నటించడం జరిగింది. అలాగే ఎక్స్ ప్రొడ్యూసర్ వచ్చేసి శివ దోసకాయల గారు, పబ్లిసిటీ రిలీజ్ పార్ట్నర్ వచ్చేసి ఆకర్ష గారు, పిఆర్ఓ సతీష్ గారు తెలుసు కదా, ఎస్ఆర్ ఇంకా మ్యూజిక్ వచ్చేసి జీ మ్యూజిక్ కంపెనీ. సో మీరు చూసినట్టయితే సినిమాని మీ దగ్గరలో ఉన్న థియేటర్లో అయితే చూడండి. ప్రదేశంలో వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్తుంటారు, ఇద్దరు వెళ్తుంటారు. అక్కడ వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు చాలా వెయిట్ చేసి కొన్ని భయంకరమైన శబ్దాలు అలాంటివి, అంటే లవర్స్ కానీ జంటగా వెళ్ళినప్పుడు అలాంటివి సినిమాలు చాలా ఉన్నాయన్నమాట. సో వాళ్ళ లవ్ జర్నీ అనేది కలిసి జరుగుతున్న తరుణంలో ఇలాంటి భవానీవాడ అనేది ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ చేశారు, ఏం చేశారు అనేది ఆ జంటకి మనకు ఒక డైరెక్టర్ గారు ఒక మంచి విజువల్ ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సినిమా
వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ అంటే డిఓపి గారు అరవింద్ గారు చాలా చక్కగా ప్రతి ఫ్రేమ్ని మనకు చాలా క్లియర్గా చూపించడం జరిగింది. యానిమేషన్స్ అయితే కానీ మొత్తం సౌండ్స్ అండి, సౌండ్స్ వచ్చేసి జస్టిన్ గారు అని చెప్పేసి మన బీజీ డైరెక్టర్. సౌండ్స్ అయితే సెకండ్ హాఫ్ చాలా మంది భయపడుతున్నారు. కొన్ని సీన్స్ ఉన్నాయి, నన్ను కూడా చాలా భయపడుతుంది. దయ్యం అయితే ఏదైతే ఎప్పుడైతే మనకి ఎంతైతే తర్వాత మనకు భయపడడం స్టార్ట్ అవుతుంది. థియేటర్లో ప్రేక్షకులు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటంటే ఫస్ట్ హాఫ్లోనే ఫస్ట్ హాఫ్లో అది ఏంటనేది మీకు తెరపై చూడాల్సింది. సెకండ్ హాఫ్ చాలా ఇంకా ఓవరాల్గా భవానీ వాటి ఏంటి అసలు మనకి హైదరాబాద్ మూమెంట్స్ అన్నీ సెకండ్ హాఫ్లో ఉంటాయి. సో ఉంటుందండి. ఇలాంటి సినిమాలో రామగోపాలం గారు తీశారు. ఇది వచ్చేసి చాలా చిన్న బడ్జెట్లో తీయడం జరిగింది. ఇదంతా క్రెడిట్ వచ్చేసి డైరెక్టర్ గారు జీవి నరసింహ గారు ఏంటంటే ఆ క్యారెక్టర్స్ క్యారెక్టర్ ఏదైతే లీడ్ క్యారెక్టర్ కానీ అప్పారావు గారు ఇలా కాస్టింగ్ అని ఎంచుకోవడము అండ్ తీయడము ఆ చిన్న బడ్జెట్లో చాలా అద్భుతంగా తీయడం. కొన్ని విజువల్స్ అన్ని చూస్తుంటే నేను చాలా పెద్ద బడ్జెట్లో తీసినట్టుగా అనిపిస్తుంది. ఆ విఎఫ్ఎక్స్ అయితే ఏంటి, ఆ సౌండ్స్ అయితే ఏంటి, చాలా అద్భుతంగా ఉంది. సో హీరోయిన్ కూడా కొన్ని షార్ట్స్ ఉన్నాయి, అది మీరు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ట్రైలర్ చూశారనుకుంటే మీరు ఆటోమేటిక్గా తీయడం లేదు. థియేటర్లో చూస్తే చాలా బాగుంటుంది. థియేటర్లో సౌండ్స్ కానీ అవి చాలా అద్భుతంగా ఉంటాయి. సో మనకు థియేటర్లో చూస్తే ఆ ఎఫెక్ట్ అనేది ఆ ఫీలింగ్ అనేది అది వినిపించగానే చాలా మంది